దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు తొలి త్రైమాసిక ఫలితాల తర్వాత వరుసగా 4 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 10% వరకు పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు ఆందోళన నెలకొంది. త్రైమాసిక ఫలితాల్లో లాభాలు నమోదైన బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్పై ఒత్తిడి, డిపాజిట్ వృద్ధి, రుణాల వృద్ధి వంటి అంశాలపై మార్కెట్ నిరాశ వ్యక్తం చేసింది. ఫలితంగా షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అయితే మరోవైపు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం దీర్ఘకాల దృష్టితో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పై ఇంకా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం షేర్ ధర కంటే గరిష్టంగా 40% వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. విలీనం తర్వాత వ్యాపార సమీకరణ క్రమంగా మెరుగుపడుతోందని, రుణాల వృద్ధి, లాభదాయకత, డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ వంటి అంశాలు భవిష్యత్తులో బ్యాంకుకు బలం చేకూరుస్తాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అలాగే డిపాజిట్ వృద్ధి వేగం పెరగడం, నిధుల వ్యయం తగ్గడం, మార్జిన్లు క్రమంగా మెరుగుపడితే షేర్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే స్వల్పకాలంలో మార్కెట్ ఒడిదుడుకులు కొనసాగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కంపెనీ పనితీరు, మార్కెట్ పరిస్థితులను పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. షేర్ మార్కెట్ కు సంబంధించిన తాజా వార్తలు, విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.